అందరికీ నమస్కారం అండి. నేను ఒక క్రిస్మస్ డెకరేషన్ ఐటెం చూపిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. దీనికి కావలసినటువంటి మెటీరియల్ నేను ఏం చూపిస్తున్నానంటే, మన దగ్గర ఉన్నటువంటి ఏవైనా కొన్ని కలర్ పేపర్స్. ఇవే ఉండాలని లేదు, మనం నచ్చిన కలర్స్ మనం తీసుకోవచ్చు. దానికి మనం మొదటగా ఇలా డిజైన్ వేసుకోవాలి. ఏంటంటే ఒక గంట ఆకారంలో బెల్స్ అన్నమాట ఇవి. ఈ బెల్ ఆకారంలో మనం ఒక డిజైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత అది ఇలా ఈ సైజులో ఉండాలన్నమాట. ఈ సైజులో ఉన్నప్పుడు మనం దీన్ని చక్కగా ఇలా కట్ చేసుకొని, ఇవి మనకి 5 షీట్లు ఉండాలి. ఇవి మనకి ఇలాగా 5 షీట్లు ఉండాలి. ఈ 5 షీట్లని నేను ఎలా అంటించాలో చూపిస్తాను. ఏదైనా ఒక షీట్ ఇలా తీసుకొని ఇలా మడిచి ఇలా పట్టుకొని దీనికి మనం గమ్ రాయాలి. గమ్ రాసి సేమ్ అదే దానికి మనం ఇలా అంటించాలి. ఇలాగే 5 షీట్లు అంటించాలి. మనం ఇలాగా 5 షీట్లు అంటించిన తర్వాత ఏదైనా ఒక తాడికి మనం పోస్ ఎక్కించుకొని ఇలా ముడి వేసి, కొంచెం పెద్ద ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని పోస్ ఎక్కించుకోవాలి. దీనికి మనం ఇలాగా పోస్ ఎక్కించేసుకొని ఇలాగ మనం పోస్ ఎక్కించుకోవాలి. పోస్ ఎక్కించుకున్న తర్వాత ముందుగా మనం మొదట ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదా, లాస్ట్ దానికి ఇలా ఉన్న దానికి మనం ఈ మధ్యలో ఇలా గమ్ రాసి ఈ పోస్ అంటించింది మనం మధ్యలోకి ఇలా పెట్టుకొని ఇటు ఇటు ఉన్నటువంటి ఆ షీట్ తీసుకొని మనం అంటించేయాలి. ఇలా అంటించేయాలి. ఇలా అంటిస్తే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా ఇలాగ మనం గమ్ము రాసినట్లయితే లాస్ట్ పేపర్కి ఇది ఇలా అంటుకుపోతుంది. ఇప్పుడు మనం మొదటగా అంటించినవి ఇలా మనం విడదీసినట్లయితే ఇలా మనకి షీట్స్ నీట్గా వస్తాయి. ఫ్లవర్ లాగా ఒక గంటల ఆకారంలో మనకి ఈ 5 స్టెమ్స్ ఇలా మనకి వస్తాయి. ఇది ఇలా ఊగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా మనం కొన్ని కలర్ పేపర్స్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని తయారు చేసినవి చూపిస్తాను. ఇలాగ కొన్ని తయారు చేసి పెట్టుకోవాలి. అన్నీ ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్ మనం ఇలా పూసతో ఇలాగా చక్కగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి దానికి ఒక మౌల్డ్ కావాలి కాబట్టి ఏదైనా గట్టిగా ఉన్నటువంటి ఒక షీటు, మనకి ఈ కేక్స్ అవి కొన్నప్పుడు మనకి చిన్న చిన్న షీట్స్ వస్తాయి కదా, అదైతే సరిపోతుంది. చక్కగా దాన్ని మనం ఈ ఆకారంలో ఇలాంటి చూడండి, ఇలాంటి కేక్లు అవి కొన్నప్పుడు మనకి చిన్న చిన్న షీట్స్ వస్తాయి కదా, దాన్ని ఇలా తయారు చేసుకొని కట్ చేసుకొని మన ఇష్టం. ఈ ఆకారం అనే కాదు, ఏ ఆకారమైనా తయారు చేసుకోవచ్చు. ఒక క్రిస్మస్ ట్రీలా కూడా మనం ఇలా 3 స్టెప్స్తో మనం ఇలా కత్తిరించుకోవచ్చు. నేనైతే ఈ డిజైన్ చూపిస్తున్నాను మీకు. దీనికి మనకి ఇలాంటి పేపర్స్ దొరుకుతాయి కదా, దాన్ని కూడా ఈ ఆకారంలో తయారు చేసుకొని మనం ఇలా అంటించుకొని
బ్యాక్ ఉన్నటువంటి వైట్ షీట్ తీసేసినట్లయితే మనకి చాలా చక్కని షీట్ వస్తుంది. ఇలా మనం ఈ కట్ చేసిన తర్వాత దీనికి ఏంటంటే మనం ఇందాక తీసుకున్నటువంటి ఊలుని కొంచెం ముక్క మనం దేనికైనా హ్యాంగ్ చేసుకోవటానికి పైన ఏదైనా మేకుకు కానీ మనం పెట్టుకోవటానికి ఇది అవైలబుల్గా ఉండేటట్లుగా లాస్ట్ ఇది మనం అంటించేటప్పుడే ఈ షీట్ పేపరు దీన్ని వెనక నుంచి ఇలా తీసేసి ముందు దీనికి అంటించుకోవాలి. ఇలా అంటించేసుకొని ఈ షీట్ని దీని మీద పెట్టాలి సరిగ్గా సెంటర్గా వచ్చేటట్లుగా. ఇప్పుడు దీన్ని మనం చాలా చక్కగా హ్యాంగ్ చేసుకోవటానికి వాల్కి పెట్టుకున్నా లేకపోతే దేనికైనా సరే తాడుకి కట్టినా సరే ఇవి చక్కగా మనకి బాగుంటుంది. ఇలా ఉన్నటువంటి దానికి మనం ఇప్పుడు ఇందాక తయారు చేసినటువంటి ఇవి షీట్స్ ఉన్నాయి కదా, ఈ పువ్వుల్ని ఈ కిందను కూడా ఒక దారం పెట్టుకొని మనం ఇలాగ కట్టుకోవాలి. చూడండి, ఇది ఎలాగా కట్టుకోవాలో చూపిస్తాను. మనం ఆల్రెడీ కొన్ని కలర్స్ తయారు చేసుకుంటాం కాబట్టి ఇది ఒకే వేలో చక్కగా హ్యాంగ్ అవుతూ ఉండేటట్లుగా ఇలా పెట్టుకున్నట్లయితే ఈ వాల్ హ్యాంగింగ్ తర్వాత లేకపోతే ఏదైనా క్రిస్మస్ ట్రీకి మనం పెట్టుకున్న ఇవి చాలా ఊగుతూ చాలా బాగుంటాయి. తప్పనిసరిగా ట్రై చేయండి. నేను ఇంకా కొన్ని మోడల్స్ తయారు చేశాను, చూపిస్తాను. అలాగా కేక్ షీట్లకి పైన అట్టలకి వచ్చినటువంటి ఆ షీట్స్తోనే ఈ డిజైన్ ఉంది ఆ కేక్ అట్ట మీద. నేను దీన్ని ఇలా తయారు చేశాను క్రిస్మస్ ట్రీ కింద. ఇలా కూడా మనం హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో మోడల్ చూపిస్తాను, ఇది చూడండి. మీకు పైన మీరు అంటించేటువంటి ఆ పైన బేస్ అనేది మనం మార్చుకున్నట్లయితే డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. ఇవన్నీ మామూలే. ఇలాగ మనం మన ఇష్టం వచ్చినట్టు 4, 3, 2 అలా అంటించుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, తప్పనిసరిగా ట్రై చేయండి. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. భగవంతుడు మీకు మేలు చేయాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.